విశాఖ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ నెల 28, 29, 30 తేదీలో 3 రోజుల పాటు జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. సేనతో జనసేనాని కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను వీరమహిళలు పర్యవేక్షించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా 3 రోజుల పాటు జరిగే వేడుకలకు పండగ వాతావరణం ఉండబోతుందంటున్నారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామంటున్న జనసేన పార్టీ అర్బన్ జిల్లా మహిళా కార్యదర్శి జ్యోతిరెడ్డితో మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తేదీన విశాఖలో పెద్ద ఎత్తున కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి జనసేన పార్టీ సేనాతో శానాన్ అనే కార్యక్రమం అయితే నిర్వహించనున్నారు. 28, 29, 30 3 రోజుల పాటు కూడా విశాఖలో జరిగేటటువంటి సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే హాజరు కానున్నారు. 3 రోజుల పాటు కార్యకర్తలకు పార్టీ క్యాడర్ కూడా ఆయన అయితే దగ్గర ఉండి పూర్తిగా మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగేటటువంటి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చాలా చక్కగా కూడా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే ఆ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ కూడా ఏర్పాట్లు అయితే వెనక్కి తగ్గేది లేదంటూ కూడా జనసేన వీర మహిళలంతా కూడా చేయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూసుకుంటే ఏదైతే విశాఖలో ఉన్నటువంటి 1వ నెంబర్ 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే జీవీఎంసీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఏదైతే ఉందో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాట్లు పూర్తిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా వాటిలోనే నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నెల 30 తేదీన కూడా పెద్ద ఎత్తున 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇక్కడికి జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా హాజరు కానున్నారు. క్రియాశీల సభ్యులకు సంబంధించినటువంటి సమావేశం జరగనున్నటువంటి నేపథ్యంలో సేనతో శానాన్ అనే 3 రోజుల పాటు కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇదే సమావేశం ఇదే ప్రాంతం నుంచి అయితే ఆయన ప్రసంగించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంత పెద్ద వర్షం వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సమస్య లేకుండా స్ట్రక్చర్ని అయితే చాలా బలంగా చాలా గట్టిగానే ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ ఏర్పాట్లకు సంబంధించి ఉదయం నుంచి కూడా మహిళలు ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనసేన వీర మహిళలంతా కూడా ఈ ప్రదేశానికి చేరుకొని ఏర్పాట్లు అయితే చాలా దగ్గరుండి కూడా ఏర్పాటు చేయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంత వర్షం పడుతున్నప్పుడు కూడా ఏర్పాట్లు అయితే ఎక్కడ తగ్గేది లేదు ఆగేది లేదు అంటున్నారు. ఈ నెల 3 రోజుల పాటు కూడా పండగ వాతావరణం తమకు వచ్చిందంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు జనసేన వీర మహిళలు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. జ్యోతిరెడ్డి గారు చెప్పండి, అసలు ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఈ 3 రోజుల పాటు మీకు ఎలాంటి వాతావరణం ఉండబోతుంది? ముందుగా జై జనసేన అండి, మాది గాజువాక నియోజకవర్గం. 3 రోజుల నుంచి కూడా కంటిన్యూ ఈ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఆగట్లేదండి. 12 కమిటీలు వేశారు. ఏ కమిటీ వాళ్ళు ఆ వర్క్ని చాలా చిత్తశుద్ధితో చేస్తున్నారు. ఇంత వర్షం పడిన ఎర్లీ మార్నింగ్ మేము గాజువాక నుంచి వచ్చి 9:30 నుంచి ఈ స్టేడియం దగ్గరే ఉన్నామండి. ఎలాంటి డిప్యూటీ మేయర్ గారు, మన రమేష్ బాబు గారు ఎమ్మెల్యే అందరూ కూడా వర్క్లో లీనమై ఎట్టి పరిస్థితుల్లో సంకల్పం అయితే గట్టిగా అనుకొని మనం విశాఖపట్నంలో ఈ మీటింగ్ని హైలైట్ చేస్తున్నాము. విశాఖ అంటేనే విజయానికి పునాది. అది పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలుసు. 15,000 మంది కార్యకర్తలతో మీటింగ్ అంటే వాళ్ళ సంకల్పం ఎంత గట్టిగా ఉంటుందో అంత హైలైట్ అవుతుంది. మీటింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకవైపు చూసుకుంటే భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఏర్పాట్లు కూడా ఎక్కడ తగ్గేది లేదంటున్నారు. ఇంత కాన్ఫిడెంట్ ఎట్లా ఉందంట? మాకు ఏ మీటింగ్ అయినా విశాఖలోనే రాత్రి రాజకీయాన్ని తిరగరాసిన విశాఖ అండి ఇది 2022లో. అలానే మాకు గట్టి సంకల్పం, ఆయన సంకల్పం చాలా గొప్పది, మా అధ్యక్షులు గారిది. అలానే మేము కూడా చాలా మనస్ఫూర్తిగా ఆయన ఏ మీటింగ్ పెట్టినా ఏ విషయంలో అయినా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలానే హైలైట్ అవుతుందండి. విశాఖ మీద ఆయన గట్టి నమ్మకం. ఏదైనా సరే విశాఖ ప్రజలు హైలైట్ చేస్తారు మీటింగ్ అని. ఒక వీర మహిళగా ఎంతమంది మహిళలు ఇప్పటి వరకు లీనమయ్యారు? ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనులకు ఆటంకం కలగకుండా ఎంతమందిని పనిలో నియమించినటువంటి పరిస్థితి? వీర మహిళలు అయితే మామూలుగా వేరు కమిటీస్లో వేశారండి. అలాగే వీర మహిళల కమిటీ దాదాపుగా నాకు తెలిసి ఒక 60 మందిని యాడ్ చేశారండి. మొత్తంగా 1400 మందికి వీర మహిళలకి గ్యాలరీలో మాకు పాసులకి అరేంజ్ చేస్తున్నారు. అలాగే మహిళలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి మా వీర మహిళల కమిటీ మొత్తం పూర్తిగా బాధ్యత తీసుకుంటుందండి. రైట్. మొత్తం మీద మనం చూసుకుంటే ఏదైతే ఈ నెల 3 రోజుల పాటు కూడా విశాఖలో జరిగేటటువంటి పవన్ కళ్యాణ్ సభ ఏదైతే ఉందో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద అయితే పెద్ద ఎత్తున కూడా సభ అయితే జరగనుంది. సభకు సంబంధించి ఏర్పాట్లంతటినీ కూడా వీర మహిళలకి బాధ్యతను అయితే పవన్ కళ్యాణ్ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. సభ జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే చర్యలు తీసుకున్నారు. పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులే ఈ భద్రతాపరమైనటువంటి చర్యల్లో కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే స్టేడియంలో స్ట్రక్చర్ అంతా కూడా పూర్తిగా ఇంకా కిందన ఉన్నప్పటికీ రేపు సాయంత్రానికి ఇది పూర్తిగా కూడా
అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాలి వానకే కాదు, జోరున తుఫాను వచ్చినప్పటికీ కూడా సభ ఆగేది లేదంటూ వీర మహిళ జ్యోతిరెడ్డి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది.